నమస్తే, మీరు అందరికీ స్వాగతం. ఈ రోజు మనం స్వీయ ప్రేమ గురించి మాట్లాడుకుందాం. అంటే మనతో మనం ప్రేమించుకోవడం. మనం ఎప్పుడూ ఈ ఆలోచనలో ఉంటాము. మన చుట్టూ ఉన్న వారిని ఎలా సంతోషంగా ఉంచాలి, వారికి ఎంత సమయం ఇవ్వాలి, మరియు ఖచ్చితంగా ఈ పోరాటంలో మనకు సమయం ఇవ్వడం మర్చిపోతాము. మన కోసం సమయం కేటాయించడం, మనపై దృష్టి పెట్టడం మనం చేయడం లేదు. నిజం ఏమిటంటే, మీరు ఇతరులను సంతోషంగా ఉంచగలిగితే మీరు స్వయంగా సంతోషంగా ఉండాలి. మీరు ఇష్టపడాలి, కానీ అది ఎలా చేయాలి? మీరు ఎలా ప్రేమించాలి? గీతం చెప్పినట్లుగా జవ్వీ మెట్లో నేను నా ఇష్టమైన వ్యక్తిని. దీని గురించి మాత్రమే మాట్లాడతాను. స్వీయ ప్రేమ అంటే మీతో గౌరవంతో మరియు ప్రేమతో వ్యవహరించడం. మీరు ఎలా ఉన్నారో అలా మీను అంగీకరించడం, మీలో మెరుగుదల తీసుకురావడం మరియు ముందుకు సాగడం. ఇది స్వీయ ప్రేమ అని అంటారు. మీకు అనిపించవచ్చు, అక్క పిచ్చి మాటలు మాట్లాడుతున్నదా? కానీ ఈ స్వీయ ప్రేమ మనకు అవసరం. మీరు స్వీయ ప్రేమ చేస్తే మీను మంచి దృష్టితో చూస్తారు, మీపై దృష్టి పెడతారు మరియు ఇతరులతో కలిసి ఉంటారు. కాబట్టి రండి, మీరు స్వీయ ప్రేమ ఎలా చేయాలో తెలుసుకుంటారు. మొదట మీరు ఎలా ఉన్నారో అలా మీను అంగీకరించండి. మీ ప్రత్యేకతలను తెలుసుకోండి మరియు వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. మీ లోపాలను కూడా తెలుసుకోండి మరియు వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. మీదే కూడా మీది ఇతరుల నుండి వేరుగా చేస్తుంది. మీరు ఇతరులతో పోల్చకండి. ఇది అత్యంత ముఖ్యమైనది. మీరు కూడా నా దగ్గర ఉంచుతారు. ఇది గుర్తుంచుకోండి. రెండవది, మీ కోసం సమయం కేటాయించండి. మీకు ఆనందం కలిగించే లేదా సంతోషం కలిగించే పనులు చేయండి. మీరు మీ ఆసక్తులను నెరవేర్చవచ్చు. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం, పాటలు వినడం. మీకు ప్రకృతి ఇష్టమైతే మీరు పార్క్లో తిరగడానికి వెళ్ళవచ్చు. మూడవది, మీతో మాట్లాడండి. అవును, మీరు సరిగ్గా వినారు. కొన్నిసార్లు మనతో మాట్లాడడం లేదు. మీతో మీ గురించి మంచి విషయాలు మాట్లాడండి. మంచి వాక్యాలను ఉపయోగించండి. నా మనసు చాలా శాంతంగా మరియు సంతోషంగా ఉంది. నేను ఒక ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని. నాలో అన్ని గుణాలు ఉన్నాయి, వాటితో నేను నా కలలను నెరవేర్చవచ్చు. మరియు చివరగా, కానీ అత్యంత ముఖ్యమైనది, మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని చూసుకోవాలి. నియమిత వ్యాయామం, పోషక ఆహారం తీసుకోవడం మరియు సమయానికి విశ్రాంతి తీసుకోవడం. మానసిక ఆరోగ్యానికి శ్వాస వ్యాయామం, ధ్యానం అంటే మెడిటేషన్, ఈ విషయాలు చేయవచ్చు. ఇది మీ మనసును మరియు శరీరాన్ని సంతోషంగా ఉంచుతుంది. మీకోసం అంత సమయం కేటాయించడం చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా సహాయం అవసరం అయితే సంకోచించకుండా సహాయం తీసుకోండి. ఇందులో ఎలాంటి లోటు లేదు. మరియు గుర్తుంచుకోండి, మీతో అలాగే ప్రవర్తించండి. మీరు ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారో అలా ప్రవర్తించండి.